హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు క్యాలీఫ్లవర్తో పికిల్ చేసి చూపిస్తానండి. చూసారా, నేను ఒక ఫ్లవర్ చిన్నది తీసుకున్నాను. ఒక 1/2 kg పైనే ఉంటుందండి. దీన్ని ఇలా మనం పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఫస్ట్ ఒకసారి మనము వాష్ చేసుకోవాలండి. వాష్ చేసిన తర్వాత మళ్ళీ హాట్ వాటర్ వేద్దాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని నార్మల్ వాటర్తో ఫస్ట్ వాష్ చేసుకుందామండి. అది వాష్ చేసుకున్న తర్వాత అండి మనం ఇలా హాట్ వాటర్ పెట్టుకొని దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఇది బాగా మరగనివ్వాలండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత దానిలో వేసేసుకోవాలి. చూసారు, ఇలా బాయిల్ అయినటువంటి వాటర్ని ఇప్పుడు మనం ఆ క్యాలీఫ్లవర్ పీసెస్ మీద వేసుకోవాలండి. చూడండి, ఉంది కదా, నేను స్టీల్ బౌల్ తీసుకున్నానండి. వేరే ప్లాస్టిక్ అలా అయితే కరిగిపోతాయి కాబట్టి చూసారా, ఇలా వేసి ఒక 1 minute ఉంచేసేయండి. ఇలా వదిలేసేయండి. వీటితో మెయిన్ ప్రాబ్లం ఏంటంటేనండి, పురుగులు ఉన్నా కనిపించదు మనకి. సో అందుకని చూసారా, ఇవన్నీ ఇలా ఒక 1 minute డిప్ చేసి ఉంచేసుకుంటే ఈ డిప్ ఎవరికి వేసుకోవాలి వాటర్ మునిగితే కనుక ఇప్పుడు ఏమన్నా ఉన్నా కూడా ఒక 1 minute ఇలా ఉంచి అప్పుడు స్ట్రెయిన్ చేసుకుందాం. 1 minute అయిందండి. ఇప్పుడు మనం ఇలా ఒక చిల్లుల గిన్నె తీసుకొని దీనిలో స్ట్రెయిన్ చేసేసుకుందాం. చూసారా, ఇలా వడగట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక క్లాత్ మీద కంప్లీట్గా డ్రై చేసుకోవాలండి. ఒక 1 hour మనం ఫ్యాన్ కింద కానీ లేదా బయట కానీ ఆరబెట్టుకుంటే తడి అనేది లేకుండా చూసుకోవాలి, పికిల్ కాబట్టి. ఇప్పుడు దీన్ని ఆరబెట్టేసుకుందాం. ఇలా క్లాత్ తీసుకొని ఈ క్లాత్ మీద ఇలా వేసుకొని డ్రై చేసుకోవాలండి. చూసారా, కంప్లీట్గా ఈ తడి అనేది లేకుండా చూసుకోవాలి. మనం ఆరిపోయే వరకు విడివిడిగా పెట్టుకొని చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆరబెట్టుకున్నాం కదండి. చూసారా, కంప్లీట్గా ఆరిపోయాయి. ఇప్పుడు వీటిని మనం ఇలా ఒక బాండీ పెట్టుకొని చట్నీకి సరిపడా ఆయిల్ ఫస్ట్ వేసేసుకోవాలండి. దీనిలో 1 నిమిషం ఫ్రై చేసి తీసుకుంటే అప్పుడు ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. అంత సాఫ్ట్గా కూడా అవ్వండి, ఎక్కువ ఫ్రై అవ్వనివ్వద్దు. ఇలా వేసి ఒక 1 minute నుంచి తీసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ ఆరబెట్టుకుని ఉన్నాయి కదా, వేసేసుకుందాం. వేసుకొని ఒక 1 minute అండి ఫ్రై చేసి తీసేసుకుందాం. డీప్ ఫ్రై చేయొద్దు, ఎక్కువ వేగితే మెత్తగా అయిపోతాయి. మళ్ళీ మనకు కొంచెం క్రిస్పీగానే ఉండాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఒక 1 minute ఫ్రై అవ్వండి. చూసారా, కంప్లీట్గా ఫ్రై అయిందండి. ఫ్రై అవ్వటం అంటే 1 minute ఉంచుకోవాలండి, ఎక్కువసేపు ఉంచుకోకూడదు. ఈ క్రిస్పీనెస్ పోతుంది కాబట్టి ఇప్పుడు చూసారా, మనం తీసేసి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. అన్నీ తీసుకొని ఇలా ఒక వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. చూసారు కదా, అన్నీ ఇలా షిఫ్ట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం కొంచెం పోపు వేసుకుందామండి. ఈ ఆయిల్లోనే ఇప్పుడు మనము 4 రెడ్ చిల్లీ వేసుకుందామండి. కొంచెం వేగిన తర్వాత పోపు గింజలు వేసుకుందాం. రెడ్ చిల్లీ వేగిపోయాయండి. పోపు గింజలు ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. చూసారా, వేగిపోయాయి కదా. 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిటికెడు పసుపు అండి. మన చట్నీలో కావాల్సిన పసుపు దీనిలో పోపులో వేసుకుంటే ఏంటంటే స్మెల్ బాగుంటుంది, పచ్చివాసన రాకుండా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ 4 కరివేపాకు రెబ్బలండి. నెక్స్ట్ చిటికెడు ఇంగువ. చూసారా, ఇది చింతపండు గుజ్జు ఎవరైనా ముందు ప్రిపేర్ చేసుకోకపోతే చింతపండు రసం గుజ్జు చేసుకుని దీనిలో కూడా వేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఆల్రెడీ ఫ్రై చేసినవి మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దీనికి చట్నీకి కావలసినటువంటి కారం అండి. చూసారు, నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్కి తక్కువ సాల్ట్ వేసుకోవాలండి. దీనిలో చూసి ఫుల్ గ్లాస్ తీసుకున్నప్పుడు నేనైతే 1/2 glass తీసుకుంటున్నానండి. సాల్ట్ ఇన్స్టెంటే కాబట్టి మీరు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా 4 వెల్లుల్లి రెబ్బలు. దీనిలో ఇప్పుడు ఒక చిటికెడు మెంతిపిండి వేసుకుందామండి. చూసారా, మెంతిపిండి వేసుకొని దీన్ని ఒక్కసారి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇలా ఒక్కసారి మనము మిక్సీ వేసుకుంటే ఇదంతా మిక్స్ అయిపోతుంది కాబట్టి వెల్లుల్లి
ఇవంతా కారంలో కలుస్తుందండి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనము పోపు ఆల్రెడీ పెట్టుకున్నాము కదా, దానిలో ఫస్ట్ ఈ రెడ్ చిల్లీ పౌడర్ ఇది మిక్సీ వేసుకున్నది దీనిలో వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. చూడండి మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఈ గ్రేవీలోనే ఇప్పుడు మనము ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నేను చింతపండు గుజ్జు వేసుకుంటున్నానండి. లేదు ఇంట్రెస్ట్ లేదు అంటే ఒక బిగ్ సైజు ఒక లెమన్ స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది మీకు. చింతపండు గుజ్జు కూడా మిక్స్ చేసేస్తామండి. ఇప్పుడు మనం ఫైనల్గా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటివి పీసెస్ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందనంటే ఫ్రై చేయడంలో కూడా ఒక బెనిఫిట్ ఉంటుందండి. అంటే క్రిస్పీగా ఉంటాయి, త్వరగా మెత్తపడవు, ఆయిల్ అప్లై అవుతుంది కాబట్టి ఆ క్రిస్పీనెస్ అలానే ఉంటుంది. దీన్ని కూడా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. చూడండి మన పికిల్ రెడీ అయిపోయిందండి. మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మీకు ఆయిల్ తక్కువ కనిపించినా కూడా రేపటికి పైకి వచ్చేస్తుందండి ఆయిల్. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం, గాజు బౌల్లోకి. చల్లారిన తర్వాత మాత్రమే చేయాలండి, చల్లారిపోయింది. నేను ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తాను. మన క్యాలీఫ్లవర్ పికిల్ రెడీ అయిపోయిందండి. చూసారా, ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.